మీరు నిలబడలేదు, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి అక్కడ. అందరూ వెనక్కి వాలంటీర్లు ఒకసారి చెక్ చేయండి. ఏ ఒక్కరు కూడా నిలబడకూడదు. మీరు ఎందుకున్నారు అక్కడ? ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి బీసీ జగన్ రెడ్డి గారిని, అట్లా పివిఎన్ మాధవ్ గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని, బైరెడ్డి శబరమ్మ గారిని, సూర్యప్రకాశ్ విగ్రహావిష్కరణ జరుగుతా ఉంది. గట్టిగా చెప్పండి. మాజీ ప్రధాని అటల్ గారు ఎన్నో సంస్కరణలు సంస్కరణ దయచేసి వేదిక మీద ఎవరు మొదలు ప్లీజ్ దయచేసి దయచేసి వేదిక మీద ఎవరు ఉండకూడదు. దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా దయచేసి కూర్చోవాలి. స్వామి వెళ్ళాలి. అయ్యా అక్కడ వీడియో చూస్తారు. స్వామి మీరు వెళ్ళాలి బాబు. హలో ఇక్కడ ముందు సీజర్ పంపించు పంపించు కూర్చోవాలి చెప్పు. హైదరాబాద్ కి రావాలని చెప్పి పట్టుబడితే అప్పటికప్పుడు వారి మా నియోజకవర్గానికి వదిలేసి హైదరాబాద్ కు ఉర్దూ యూనివర్సిటీ ప్రసాదించిన మహా వ్యక్తి అని వాజ్పేయి గారు. వాజ్పేయి గారి గురించి చెప్పడానికి నా దగ్గర నోరు లేదు, ఎందుకంటే వారికి చాలా సంబంధాలు ఉన్నాయి. నేను ముఖ్యంగా మాధవ్ గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా కాంగ్రెస్ తెలుగు బీజేపీ పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారం 2013 అప్పటి వరకు కూడా మనకు మన ప్రభుత్వంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు 2001లో 2000లో అప్పటికన్నా ముందు నుంచి కూడా ఎవరైతే హజ్జిపోయే యాత్రికులు ఉన్నారో వారికి ఇక్కడ నుంచి మనకు డెలిగేట్స్ పంపించేవారు. ఆ డెలిగేట్స్ పంపించడంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమైన పాత్ర వహించారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారు 2013 క్యాన్సిల్ చేశారు. వారు ఉన్నప్పుడు సజావుగా నడిపించారు. మమ్మల్ని అంతా నేను కూడా వారి క్యాంపులో నన్ను కూడా రికమెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్ర కొని. అందులో భాగంగా వారు హజ్ యాత్ర పోయినందరికీ ముందు రోజు అందరిని చూపించి మమ్మల్ని అందరినీ నిందు పెట్టి మమ్మల్ని ఫ్రంట్ ఎక్కడానికి మా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పంపించారు. ఆ రోజు విజయరాజ సింధియా గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వారు నుంచి పంపుతారు. ఆ రకంగా వారు మమ్మల్తో ఉర్దూలో కూడా మాట్లాడే భాష మాట్లాడేవారు. ఆయన లెక్క మాట్లాడే వ్యక్తే లేదు. ఈరోజు పార్లమెంట్ ఎవరైనా ఉన్నారంటే పార్లమెంట్ ఆరోగ్యంలో వారి ఒక వాజ్పేయి గారి దగ్గర నుంచి కూడా వారి కమాండ్ వారి దగ్గర ఉండే లాంగ్వేజ్ వారి దగ్గర ఉండే సమయస్ఫూర్తి నాకు ఇంతవరకు ఎవరు కూడా నాయకుడు కడబడలేదు. ఒక వాజ్పేయి గారు మహాన్ నాయకుడు అని చెప్పి తెలుస్తాను. కాబట్టి ఆ రోజు వారు మనకందరికీ ముస్లిం సోదరులతో ప్రత్యేకంగా హజ్ పోని వారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసి ఈరోజు హైదరాబాద్ మనకు కావాలంటే కుటుంబ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగుతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు చూస్తా ఉన్నాం. జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు నేషనల్ హైవేస్ రోడ్ వచ్చాయంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఏ రకంగా వచ్చింది. అదేవిధంగా మనకి పివిఎన్ఎస్పీ గారు రోడ్ వచ్చారు. ఎయిర్పోర్ట్ కు కావాలంటే 5,000, 6,000 ఎకరాలు తీసుకున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 4,000 ఎకరాలు చాలంటే ఆయన దేవేంద్ర గారు 6,000 ఎకరాలు తీసుకున్నారు. ఏమంటే మాది ఈ న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీ వరకు ఎయిర్పోర్ట్ వెళ్ళాలని చెప్పి ఆయన 6,000 ఎకరాలు సేకరించి భారతదేశంలో కాదు చాలా ప్రపంచ దేశాల్లో 6,000 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎక్కడ లేదు. దానికి వారి శాంక్షన్ చేసి ఇచ్చారు. వాజ్పేయి గారు చేసిన ఘనతల గురించి దాదాగా అదే కార్గిల్ వారు ఏ రకంగా ఆయన విజయవంతం చేశారు తెలుసు కదా. కార్గిల్ వారు మన పాకిస్తాన్ యుద్ధం పడితే విజయం చేకూర్చిన మహా వ్యక్తి ఆయన. తర్వాత ఇక్కడ దేశంలో కూడా మనం దేశం ముఖ్యం కాబట్టి దేశాన్ని ఆదుకోవాలి కాబట్టి ఆయన కొంతమంది చూపించి ఈ వారు ఎక్కువ రోజు జరిగితే దేశానికి నష్టం ప్రజలకు నష్టం జరుగుతుంది. మళ్ళా వారి గెలిచిన కూడా వారిని ఆపేసి మళ్ళీ పాకిస్తాన్ మరి బుద్ధి చెప్పడం జరిగిన సంగతి మీకు అందరూ తెలుసు. కాబట్టి వాజ్పేయి గురించి ఆయన మాట్లాడాలి. ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి
రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవన్ గారికి, పెద్దలు గౌరవనీయులు శ్రీ ఫారూక్ గారికి, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, బ్రహ్మానందరెడ్డి గారికి, సభాధ్యక్షుడు మధ్య మధు గారికి, వేదికగా ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పెద్దలకు, వేదిక ముందర ఉన్నటువంటి కూటమి నాయకులకు, బీజేపీ నాయకులకు, పత్రికా విలేకరులకు, పోలీసు వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు చాలా మంది కూడా పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, ఆ మహానుభావుని విగ్రహావిష్కరణలో భాగం పంచుకోవడం మా పూర్వజన సుకృతం. ఎందుకంటే ఆ మహానుభావుని సుకృతని మనం కూడా భావిస్తా ఉన్నాము. అంత గొప్ప వ్యక్తులకి ఈరోజు మాకు కూడా అవకాశం కనిపించినటువంటి బీజేపీ నాయకులందరికీ వేదిక మీద ఉన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని శ్రీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది కూడా ఆ రోజు ఆయన ఉన్నప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా చేసి ఆ రోజు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు, భారతదేశాన్ని ప్రపంచంలోని భారతదేశానికి కూడా ఒక గుర్తింపు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే రహదారులకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తూ ఒక నేషనల్ హైవేస్ మొదలు పెట్టడం జరిగింది. వారు వేసిన విత్తనం ఈరోజు ఆ నేషనల్ హైవేస్ అన్ని కూడా తర్వాత మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 మళ్లీ ఇప్పుడు 24 అంచుకుని వచ్చే తర్వాత 1000 కిలోమీటర్లలో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పనులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి అతను ఈరోజు భారతదేశ రోడ్లు ఇక్కడ నేషనల్ హైవేస్ చేస్తూ ఈరోజు సింగపూర్, దుబాయ్ దగ్గర స్వెప్పులు జరుగుతూ ఉన్నాయి. శిక్ష అభియాన్ని ప్రారంభం చేసి ప్రతి ఒక్కరికి పిల్లలకి 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా నిర్బంధ విద్యను తీసుకొచ్చి ఈ దేశాన్ని నిరక్షరాస్యత వైపు నుంచి అక్షరాస్యత వైపు నడిపించిన గొప్పతనం అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అయితే ఇవాళ దేశవ్యాప్తంగా ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, లేదా ఐఐఎస్సీఆర్లు కానీ, లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీలు కానీ తీసుకురావడమే కాకుండా ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఇన్నాళ్ళు నాలెడ్జ్ ప్రాక్టీషనర్ గా ఉంటున్న మన యువతని నాలెడ్జ్ ప్రొడ్యూసర్ గా తీసుకొచ్చి ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్ఎల్సీ మల్టీనేషనల్ కంపెనీలకి మన వాళ్ళు సీఈఓలుగా ఉంటున్నారంటే ఆనాడు వాజ్పేయి గారు వేసిన పునాది ఈనాడు విద్య కోసం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా. సంపద సృష్టించాలంటే కేవలం సంక్షేమం వల్ల మాత్రం సాధ్యం కాదు. సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టాల్సింది. అందుకని ఆనాడు కేవలం 2 రోడ్ల లేన్ల రహదారులు మాత్రమే ఉంటే వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం తీసుకొచ్చి ఢిల్లీ నుంచి చెన్నై, చెన్నై నుంచి బెంగళూరు మీదుగా బాంబే, బాంబే నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి మళ్ళీ కర్ణాటక 5,000 కిలోమీటర్లు 4 నెలల నిర్మాణం కోసం 58,000 కోట్ల ఆనాడు ఖర్చు పెట్టి 5,000 నిర్మాణం చేస్తే దాన్ని ముందుకు కొనసాగిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా 111 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన ఈ దేశంలో జరుగుతోంది. హైవే టచ్ చేయని పట్టణం ఈ దేశంలో ఇవాళ లేదు. 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం, 4 లేన్ల హైవేల నిర్మాణం పూర్తి అయిపోయింది. 55,000 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతా ఉంది. ఈ దేశంలో 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం కూడా జరుగుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. మన రాష్ట్రంలో కూడా అమరావతి నుంచి బెంగళూరు దాకా ఒక నేషనల్ హైవే కూడా వస్తుంది. ఆనాడు దాని కారణంగా వాళ్ళ ఆస్తి పెరుగుతాం. దాని కారణంగా ఎక్కడో 11వ స్థానంలో ఉంటున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ 4వ స్థానానికి చేరి 3వ స్థానానికి రాబోయే రోజుల్లో 1, 2 స్థానాలకు మనం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా 1వ స్థానానికి వెళ్లి గతించిన మన పునర్భావం విశ్వగురువుగా భారతదేశం ఏదుందో దాన్ని మళ్ళీ ప్రపంచం ముందు ప్రతిష్ఠించే పని ఇవాళ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలను చెప్పారు. ఐటీ రూరల్ రోడ్ రెవల్యూషన్, హైవే రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్, డిజిటల్ రెవల్యూషన్, టెలికాం రెవల్యూషన్, పొలిటికల్ రెవల్యూషన్, అనేక రకాలైన కార్యక్రమాలు. ఆనాడు మొబైల్ ఫోన్లు లేరు. వాజ్పేయి గారి సమయంలోనే మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఇవాళ మొబైల్ ఫోన్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ నిర్మించి ఎన్డీఏ స్థాపించి దానికి ఆనాడు దార్శనిక నాయకుడిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడు చేసి ఎన్డీఏకి 23 పార్టీల్ని ఆనాడు 5 సంవత్సరాల పాటు నడిపి ఒక సంపూర్ణమైన అభివృద్ధిని దేశాన్ని చూపించి పెట్టాడు. మన రాష్ట్రంలో వచ్చేస్తే తెలుగుదేశం పార్టీతో, పక్కన పోతే ఏడీఎంకే పార్టీతో, ఇటు పక్క కర్ణాటక పోతే జేడీయూతో, అటు మహారాష్ట్రకు పోతే శివసేనతో,
అట్లా ఒడిశాకు పోతే బిజు జనతా దళతో, అట్లా పంజాబ్ కు పోతే అకాలీదళ పార్టీతో, అట్లా పైకి వెళ్తే నేషనల్ కాన్ఫరెన్స్ తో, అక్కడికి వెళ్తే అస్సాం గణ పరిషత్ అస్సాంలో, బీహార్ లో పోతే నితీష్ పార్టీ సమతా పార్టీతో, బెంగాల్ పోతే మమతా బెనర్జీ పార్టీతో, ఇన్ని పార్టీలను ఒక్కటి చేసి 5 సంవత్సరాల పాటు ఎటువంటి లుకలకం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక అద్భుతమైన పారదర్శకమైన ప్రజారంజకమైన పాలన ఆనాడు వాజ్పేయి గారు అందించారు.